ఇగ. ఓకేనా ఫ్రెండ్స్. బట్ 9:29కి మనం ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకు అంటే చూసారా? మార్కెట్‌లో ఎప్పుడైతే 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్‌గా ఇదయిందో, దాని తర్వాత ఆబ్వియస్‌లీ మనకు మార్కెట్ రివర్సల్ అవుతుందని తెలుసు. సో, మనం అనుకున్నాం గదా! అని ఇక్కడ మనం పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకొని ఇలా చేసుకోకూడదనమాట. అంటే ఒక మినిమల్ పాయింట్స్ వరకు మార్కెట్ ఒక రైజ్ అప్ అయ్యి, దాని తర్వాత గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతే మనం తీసుకుంటాం గానీ, ఒకేసారి ఇంత లార్జ్ మొమెంటమ్ జరిగిన తర్వాత, సో, మార్కెట్ ఇంకా కంటిన్యూ‌గా క్యారీ ఫార్వర్డ్ అవుద్దని మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే, అది కూడా స్టార్టింగ్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత. సో, మనం ఇప్పుడు మన ట్రేడ్ సెటప్ ఓకే. ట్రేడ్ సెటప్ మనం అనుకున్నది కరెక్టే. మార్కెట్ అనేది ఫాలో అయింది. బట్ ఎలా ఫాలో అయింది? ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్‌గా రైజ్ అయింది ఫాలో అయిన తర్వాత, ఒక స్మాల్ రీటెస్ట్ జరిగి, మళ్ళీ ఫాలో అయిందనమాట. సో, ఈరోజు నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నానో చెప్తా చూడండి. మార్కెట్ ఎప్పుడైతే రీటెస్ట్ అయ్యి ఇక్కడ ఫాలో అయిందో, ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చిందనమాట. మార్కెట్ ఫాలో అవుతుందని. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడ ఫాలో అయిందో, ఇక్కడ నేనింకా పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను.